స్పెషల్ బిర్యానీ మేకింగ్ ఫుల్ వీడియో. ఫంక్షన్లో దమ్ బిర్యానీ, అది కూడా పారంగోడుతో ఎలా వండుతారో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో తీసి మీకోసం పెట్టడం అయితే జరిగింది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ వేసుకోండి. ఇలాంటి బిర్యానీలు ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వండుతారు, ఎందుకంటే ఆ టేస్టే వేరు. ఇంతకే కట్టెల పొయ్యి మీద బిర్యానీ ఎందుకు వండుతారో మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ పొయ్యి మీద కుదమట్టంగా ఉన్న పెద్ద అండి పెట్టుకున్నారు. అండిలో ఆయిల్ పోసి ఉల్లిపాయలు గట్ట బాగా వేపుకొని మసాలాలు స్పైసెస్ గట్ట అన్నీ వేసుకొని బాగా వేపుతూ దానికి తగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్ట అన్నీ కూడా వేసుకున్నారు. అందులో వండే బిర్యానీ పారం కోడి దమ్ బిర్యానీ కాబట్టి ముందు పారం పీసుల్ని బాయిల్ చేస్తారు మసాలాలోని. అలా ప్రిపేర్ చేసుకుని ఆ వాటర్ కూడా ఉంచుకుంటారు, వంపేరు. లాస్ట్లో ఈ దమ్ బిర్యానీలో ఎసరికి అవి వేసుకుంటారు. వేసుకునేవన్నీ కూడా బాగా ఏగుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. పక్క నుంచి మాడైతే అట్టకూడదు. వేసుకున్నాక ఏగిపోయాక పచ్చివాసన పోయాక మనం ప్రిపేర్ చేసుకున్న దమ్ పీసులు అయితే అందులో వేసుకుంటాము. వేసుకొని మొత్తం అన్నీ కలిపి బాగా కలుపుతూ ఉండాలి. అంటే అవన్నీ కూడా మసాలాలు పీసులు బాగా పడతాయి అనేసి బాగా కలిపేసుకున్నాక బాగా మగ్గిపోయాక అప్పుడు ఎసరైతే పోసుకోవడం జరుగుతుంది. ఏంటో వాటర్ రెడ్గా ఉన్నాయని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఫస్ట్ చెప్పాను కదా, దమ్ పీసులు ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న ఆ వాటర్ పక్కన ఉంచుకుంటారు కదా, ఆ వాటర్ ఈ వాటర్ బకెట్లతో కొలుచుకుంటూ వేసుకుంటున్నారు. ఒక బకెట్ రైస్కి 2 బకెట్లు వాటర్ ఉండేలా వేసుకుంటున్నారు అనమాట. వేసుకొని శుభ్రంగా మొత్తం ఎసరంతా మరిగిపోయిన తర్వాత మరుగుతుండగానే ఉప్పుగా మొత్తం అంతా సరిపోయిన లేదో చూసుకుంటాము, చాలా పోతే అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. ఆ మరిగిన తర్వాత రైస్ వేసుకుంటాం. మంది ఇది గిద్ద మైసూర్ రైస్తో చేసుకుంటున్న బిర్యానీ. అదే బాస్మతి అయితే కనుక ఓ వంతు బిర్యానీకి వంతున్నర వేసుకుంటాము. గిద్ద మైసూర్ అయితే ఒక వంతు బిర్యానీకి 2 వంతులు ఎసరైతే వేసుకోవడం జరుగుతుంది. వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మొత్తం మంటెట్టి బాగా బాయిల్ చేస్తారు. ఒక 75% వరకు బాగా మొత్తం అంతా అయిపోయాక మొత్తం కింద నిప్పులన్నీ తీసేసి పైన ఇలా పెడతారు. దీన్నే దమ్ పెట్టడం అంటారు. ఒక్కొక్క కుక్ మాస్టర్ ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. ఈయన ఇలా చేశారనమాట. ఇక్కడ నుంచి ఉన్నదే మెయిన్ ప్రాసెసింగ్. కింద ఉన్న మొత్తం నిప్పులన్నీ కూడా తీసేసి పైన మూత మీద వేస్తున్నారు. ఇలా మ్యాక్సిమం ఒక 1 అవర్ దాకా ఉంచిన తర్వాత అప్పుడు మూత తీస్తారండి. ఈ ప్రాసెసింగ్లో ఏంటంటే కింద అసలు ఇంకా మంట ఉంచినెవరో, మంట తీసి మొత్తం పైన వేసేసి మళ్ళీ దాని మీద వెయిట్ ఇది పెడతారు. నేను ఇందాక చెప్పాను కదండి, ఒక్కొక్క కుక్ మాస్టర్ ఒక్కొక్కలా చేస్తారనేసి ఈయన ఇలా చేస్తున్నారు. ఒక గంట సేపు అలా ఉంచేసిన తర్వాత దమ్ అయితే రెడీ అయిపోతుంది. నేను మూత తీసుకొని ఆ పేపర్లో అలా రిమూవ్ చేసేసి పక్కకు పాడేసుకోవాలి. అబ్బా, చూస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉంది కదా. కలర్ కూడా చాలా బాగుంది. కలర్ బాగుంది అన్నాను కదండి, అందరూ కలర్ వేయమనుకుంటారేమో. కలర్స్ గట్రా ఏం యూజ్ చేయలేదు, అంత న్యాచురల్గా ఉండింది. కళ్ళ ముందే మొత్తం ప్రిపేర్ అంతా జరిగింది కదా. ఇందులో ఏమాత్రం ఏం ఎసెన్స్ చేయలేదు, ఏం కలర్లు కూడా యాడ్ చేయలేదు, అంతా న్యాచురల్గా జరిగింది. సార్ మొత్తం చుట్టూరు కూడా కింద నుంచి పై దాకా అలా కలుపుకోవాలి. అలా కలపడం వల్ల ఏమిటంటే ఏమైనా మగ్గవలసింది ఉంటే కనుక మగ్గిపోతుంది ఈలోగా. అండ్ అడుగున ఏమైనా మాడెట్టడం ఇలాంటివి ఉంటే కనుక అలాంటివి గట్రా ఇంకేమి ఉండవు. ఇప్పుడే మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది. మసాలాలు మొత్తం అన్నీ కూడా నీట్గా కలుపుతుంది రైస్ తోటి. ఆ ఫ్లేవర్ గట్రా మంచి నీట్గా ఉంటుంది. ఇంకా నోరు నుంచి గుమగుమలాడే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి బాయ్ ఉంటాను. వీడియో ఎవరు షేర్ చేయాలో తెలుసు కదా.